ఎమ్మెల్యేగా ఏ చిన్న అవకాశం వచ్చినా తన ప్రాంతం అభివృద్ధి కోసం నిధులు రాబట్టుకునే ప్రయత్నం చేయాలి. అందుకు సంబంధించిన చర్చలు జిల్లా స్థాయి సమావేశాల్లోనే జరుగుతాయి. కానీ జిల్లా స్థాయి సమావేశాలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా దూరంగా ఉండటం దుమారం రేపుతోంది. బాధ్యత ఉంటే సభకి రావాలి అంటూ రోజూ జగన్పై విమర్శలు చేసే కూటమి ఎమ్మెల్యేలు తాము మాత్రం జిల్లా పరిషత్ మీటింగ్లకు ఎందుకు డుమ్మా కొడుతున్నారు అంటూ తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. మరి అంతటి కీలకమైన జడ్పీ సమావేశాలకు ఎమ్మెల్యేలు ఎందుకు డుమ్మా కొడుతున్నారు? సమస్యలు చర్చించే సమయం లేదా, లేక ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనా? సంఖ్యాబలం దండిగా ఉంది, సమావేశాలకు మాత్రం డొమ్మా అంటున్నారు. కడపలో చర్చాంశమైన టీడీపీ నేతల తీరు. దొరికిన వారిని తురుముదాం, దొరకని వారిని తరుముదామని సినిమాలో ఓ డైలాగు ఉంది. కూటమి పార్టీ నేతల తీరు ఇప్పుడు అలాగే కనిపిస్తోందన్న చమత్కారాలు బలంగానే వినిపిస్తున్నాయి. తమకు బలం ఉన్న చోట గొంతు పెద్దదిగా చేయడం, మెజారిటీ లేని చోట సభకు దూరంగా ఉండడం కూటమి నేతలకు పరిపాటిగా మారింది. 2019 ఎన్నికల్లో కేవలం 22 సీట్లకు పరిమితమైన టీడీపీ ఎమ్మెల్యేలు కొద్ది రోజులు మాత్రం అసెంబ్లీకి వెళ్లారు. వైసీపీ ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారని, ఆ తర్వాత గెలిచి సభకొస్తామని శపథం చేసిన టీడీపీ బాస్ తాను అన్నమాట ప్రకారమే సీఎం అయిన తర్వాతనే సభలో అడుగుపెట్టారు. ఇక 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ అసెంబ్లీకి వెళ్లడం మానేశాడు. అయితే జగన్ అసెంబ్లీకి రాకపోవడం పట్ల కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. కానీ వారు మాత్రం లోకల్ అసెంబ్లీ లాంటి జిల్లా పరిషత్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే ఇప్పుడు కడప జిల్లాలో తీవ్రమైన చర్చాంశంగా మారింది. అందుకు కారణాలు ఏం చెబుతున్నారంటే, అక్కడ వైసీపీ బలం ఎక్కువగా ఉందని, అందువల్లే వారు వెళ్లలేక మొహం చాటేస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో ఉండే 10 అసెంబ్లీ స్థానాల్లో కూటమి పార్టీలు 7 స్థానాల్లో గెలిచాయి. గెలిచినప్పటి నుంచి అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమీ చేయలేక ప్రతిపక్ష పార్టీ చేసిన అక్రమాలను ప్రస్తావిస్తూ కాలం గడిపేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించిన నేతలే ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధుల సభకు హాజరు కాకుండా దూరంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో 7 ఎమ్మెల్యేలు ఒకే ఒక ఎమ్మెల్యే సభకు వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. మిగిలిన వారంతా మీటింగుకు దూరంగానే ఉండిపోయారు. ఇక వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ హాజరయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను చూసి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కూడా సభను లైట్ తీసుకున్నారు. ఇప్పుడు జిల్లాలో ఇదే చర్చనీయాంశమైంది. గ్రామాల్లో అనేక సమస్యలున్నాయని, వాటిని జడ్పీటీసీలు అడిగితే సమాధానం చెప్పలేకే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు రాలేదన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కడప జిల్లాలో 50 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటిలో కేవలం ఒక స్థానంలోనే గతంలో టీడీపీ గెలిచింది. ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ వారికి తోడయ్యారు. మొత్తం 10 మంది అధికార పార్టీ ప్రతినిధులు కూడా జిల్లా పరిషత్ సమావేశంలో హాజరు లేకపోవడం దుమారమే రేపుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ప్రజాప్రతినిధులంతా సిద్ధమై సభకు వచ్చారు. వారు ప్రశ్నల దాడి చేస్తారని తెలిసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభకు రాలేదన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల్లో గతంలోనే ఫండ్స్ లేక అనేక సమస్యలు అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా పెద్దగా నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. పనులు చేసినా అవన్నీ వైసీపీ ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లిపోతాయి. కాబట్టి జడ్పీ సమావేశంలో తమకు మాట్లాడడానికి ఏమీ ఉండదని, అందుకే జడ్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారని సమాచారం. ఎమ్మెల్యేలు ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే జిల్లాలో సమస్యలు ఏ విధంగా పరిష్కారమవుతాయంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏ సభలైనా తమకు బలం ఉంటేనే సభకొస్తారు, లేదంటే రారు అన్న వ్యూహం ప్రజలకు అర్థమవుతోందన్న టాక్ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఒక ప్రజాప్రతినిధిగా గెలిచినందుకు చట్టసభల్లో పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించాలన్న చిత్తశుద్ధి అధికార కూటమి పార్టీలో లేకపోవడం విచారకరంగా చెప్పుకుంటున్నారు. మరి భవిష్యత్తులో అయినా బలం పెంచుకుని టీడీపీ నేతలు జడ్పీ సమావేశాలకు వస్తారో లేదో చూడాలి.